సదుద్దేశంతో ఇప్పుడు వీరు ఆంధ్రప్రదేశ్ లోని మొట్టమొదటి మీడియా కాలేజ్ షాఫ్ట్ అకాడమీ ఆఫ్ మీడియా ఆర్ట్స్ ను స్థాపించడంతో పాటు అత్యంత ప్రతిష్టాత్మకమైన రామోజీ అకాడమీ ఆఫ్ ఫిల్మ్ అండ్ టెలివిజన్ రాఫ్ట్ వారి సౌజన్యంతో ఫిల్మ్ అండ్ టెలివిజన్ ప్రొడక్షన్ టెక్నాలజీ మరియు కంప్యూటర్ గ్రాఫిక్స్ అండ్ యానిమేషన్ రంగాలనందు ఇంటర్మీడియట్ డిగ్రీ పీజీ అకాడమిక్ కోర్సులతో పాటు ఇమీడియట్ జాబ్ ఓరియంటెడ్ డిప్లొమా కోర్సులను 100% జాబ్ గ్యారంటీతో అందిస్తున్నారు. గుడ్ ఈవినింగ్, వెల్కమ్ టు కెరియర్ పాయింట్. ఫిల్మ్ అండ్ టెలివిజన్ రంగంపై ఆసక్తి ఉందా? డిజిటల్ ఫిల్మ్ మేకింగ్ కోర్సుతో ఉజ్వల భవిష్యత్తు ఉందా? డైరెక్షన్, కెమెరా, గ్రాఫిక్స్, ఎడిటింగ్ రంగాల్లో ఉన్నత ఉపాధి అవకాశాలు ఎలా ఉంటాయి? ఫిల్మ్ అండ్ టెలివిజన్ రంగం గురించిన పూర్తి వివరాలు మనకు తెలియజేయడానికి మనతో పాటు ఉన్నారు షాఫ్ట్ అకాడమీ ఆఫ్ మీడియా ఆర్ట్స్ రాకేష్ గారు ఉన్నారు. వారిని అడిగి దాని గురించి పూర్తి వివరాలు తెలియజేసుకుందాం. హాయ్ అండి, గుడ్ ఈవినింగ్. గుడ్ ఈవినింగ్ సార్, చెప్పండి ఫస్ట్ ఆఫ్ ఆల్ షాఫ్ట్ అకాడమీ ఆఫ్ మీడియా ఆర్ట్స్ ఇక్కడ ఎప్పుడు ఎస్టాబ్లిష్ చేశారు, ఏమేమి కోర్సెస్ ఆఫర్ చేస్తారు, ఏంటి పూర్తి వివరాలు? సో యాక్చువల్ గా షాఫ్ట్ యానిమేషన్ స్టూడియో ఫస్ట్ ఇట్స్ యానిమేషన్ స్టూడియో. బేసిక్ గా ఒక యానిమేషన్ ఇన్స్టిట్యూట్ లాగా మేము స్టార్ట్ చేసి విజయవాడలో 2000 లో మేము ఎస్టాబ్లిష్మెంట్ చేసి నెక్స్ట్ వీ మూవ్ టు గుంటూరు అండ్ నెక్స్ట్ నౌ వీఆర్ ఇన్ హైదరాబాద్. సో ఇలాగా ఫ్రమ్ లాస్ట్ 13 years నుంచి వీ హ్యావ్ ట్రైన్డ్ అరౌండ్ 10,000 ఆఫ్ స్టూడెంట్స్. సో అంతమంది స్టూడెంట్స్ ని ట్రైనింగ్ ఇవ్వడంతో పాటు వాళ్ళకి ఒక కెరియర్ ఆపర్చునిటీ చూపిస్తూ వాళ్ళకి జాబ్ లో మంచిగా సెటిల్ అయ్యి వీఆర్ గివింగ్ అ వెరీ గుడ్ గైడెన్స్ ఫర్ దెమ్. సో ఇలానే షాఫ్ట్ యానిమేషన్ స్టూడియో ఒక అకాడమిక్స్ తీసుకొచ్చి, అంటే ఒక యానిమేషన్ ట్రైనింగ్ అనేది జస్ట్ ఒక 6 months డిప్లొమా 1 year డిప్లొమాలో కాకుండా వాళ్ళకి అది అకాడమిక్స్ లో యాడ్ అవ్వాలనే ఒక ఉద్దేశంతో 10th అయిపోయిన స్టూడెంట్స్ కి ఇంటర్మీడియట్ లైక్ మన బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఆఫర్ చేస్తుంది మన ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్. సో ఇది ఇంటర్మీడియట్ లో ఇట్స్ వొకేషనల్ కేటగిరీ సిజిఏ కంప్యూటర్ గ్రాఫిక్స్ అండ్ యానిమేషన్. సో అలాగా ఇంటర్మీడియట్ లో ఒక అకాడమిక్స్ ని మేము తీసుకొచ్చి నెక్స్ట్ తర్వాత డిగ్రీ అన్నమల యూనివర్సిటీతో మేము అఫిలియేట్ అయ్యి ఇన్ డిగ్రీ అండ్ పీజీలో కూడా ఒక యానిమేషన్స్ ని ఒక కోర్స్ లాగా మేము ఇంట్రడ్యూస్ చేసి ఆఫ్టర్ కంప్లీషన్ ఆఫ్ ద 10th ఇంటర్ డిగ్రీ అండ్ పీజీ. సో ఈ లెవెల్లో ఒక అకాడమిక్స్ ని మేము క్రియేట్ చేసి ఆంధ్రప్రదేశ్ ఈవెన్ సౌత్ ఇండియా మొత్తం మీ కంపారిజన్ చేసుకున్నా గానీ షాఫ్ట్ ఈస్ ద ఫస్ట్ మీడియా కాలేజ్. సో లేటర్ ఫ్రమ్ షాఫ్ట్ యానిమేషన్ ఒక ఇన్స్టిట్యూట్ నుంచి ఒక అకాడమిక్స్ లో ఒక రెవల్యూషన్ క్రియేట్ చేసి నౌ వీ హావ్ మేడ్ ఇట్ షాఫ్ట్ అకాడమీ ఆఫ్ మీడియా ఆర్ట్స్. సో ఇలాగా ఫ్రమ్ 13 years నుంచి విత్ 100% సక్సెస్ రేట్ తో 10,000 నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ ని ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళ జాబ్ లో కెరియర్ గా చేసి నౌ వీఆర్ ఇన్ దిస్ పొజిషన్. ఓకే, రైట్ అండి. దాని ఏంటంటే షాఫ్ట్ వచ్చేసి ఏపీలో ఫస్ట్ మీడియా కాలేజ్ అవడం, అది కంగ్రాచులేషన్ సార్ ఫస్ట్ ఆఫ్ ఆల్ దానికి. ఎట్ ద సేమ్ టైం రాఫ్ట్ తో కూడా మీరు టైఅప్ అయ్యారు, అది ఒకటి. దెన్ వచ్చేసి దీంట్లో ఫిల్మ్ కి అండ్ టెలివిజన్ మాత్రమే ఉంది. ఏంటి విశేషాలు, కోర్సెస్ ఆఫర్స్ ఏంటి? ఎగ్జాక్ట్లీ, ఇప్పుడు నేను ఆల్రెడీ ఇందాక చెప్పాను ఆల్మోస్ట్ 10,000 స్టూడెంట్స్ ని మేము ట్రైన్ చేశాం. సో స్టూడెంట్స్ ఏంటంటే డే ఆన్ ద డే దే నీడ్ అప్డేట్స్. సో ఒక యానిమేషన్ తో కాకుండా స్టూడెంట్స్ ఏంటంటే వాళ్ళ కెరీర్ ఇంకా ఎక్స్టెండ్ చేసుకోవాలి. యాక్చువల్గా ఈ యానిమేషన్ ఈ గ్రాఫిక్స్ అనేది ఒక క్రేజీ ఫీల్డ్. సో ఈ క్రేజీ ఫీల్డ్ లో ఏంటంటే వాళ్ళ లిమిటేషన్స్ కాకుండా ఇంకా ఎక్స్టెండ్ అవ్వాలి. ఒక ఫిలిం లో ఒక డైరెక్షన్ ఇలా టెక్నికల్ గా వాళ్ళు ముందుకెళ్లాలనే ఉద్దేశంతో దే ఆర్ కమింగ్ బ్యాక్ టు అస్. ఎవరైతే పొజిషన్ కెరియర్ లో సెటిల్ అయిపోయిన తర్వాత అగైన్ దే ఆర్ అప్రోచింగ్ అస్. సో మేము ఇలాగ ఒక ఫిలిం లో ఎలా అయితే మేము యానిమేషన్స్ లో ఒక మార్క్ అనేది మేము క్రియేట్ చేసుకున్నామో సేమ్ అలానే ఒక ఫిలిం లో కూడా వీ జస్ట్ వాంట్ టు క్రియేట్ ఎ మార్క్. సో ఆ ఉద్దేశంతో ఇప్పుడు జనరల్ గా ఫిలిం అంటే చాలా కాస్ట్లీ అయిపోతుంది. స్టూడెంట్స్ ప్రాక్టీస్ చేసుకోవడం జస్ట్ ఒక సిస్టమ్ తో సరిపోదు. యూ నీడ్ ఎక్విప్మెంట్ అండ్ యూ నీడ్ వాట్ వీ సే ఆర్కిటెక్చర్. సో ఇంకా చాలా ఫెసిలిటీస్ కావాలి ఒక ఫిలిం అనేది. సో అలాగా మేము ఒక ఫిలిం లో ఎలా అయితే యానిమేషన్స్ మార్క్ చేసుకున్నామో అలానే ఫిలిం అండ్ టెలివిజన్ రెండింటిలో మార్క్ చేసుకోవాలనే ఉద్దేశంతోనే ద వరల్డ్స్ బిగ్గెస్ట్ ఫిల్మ్ కాంప్లెక్స్ దట్స్ రామోజీ ఫిల్మ్ సిటీ. సో అటువంటి రామోజీ ఫిల్మ్ సిటీతో మేము టైఅప్ అయి సో 2010 లో రామోజీరావు గారు స్టార్ట్ చేసాం రామోజీ అకాడమీ ఆఫ్ ఫిల్మ్ అండ్ టెలివిజన్. సో అటువంటి ఒక పెద్ద ఆర్గనైజేషన్ తో మేము టైఅప్ అయి యానిమేషన్ లో ఎలా అయితే మేము ఫస్ట్ ఉన్నామో అలానే ఒక ఫిల్మ్ అండ్ టెలివిజన్ టెక్నాలజీ దీంట్లో కూడా ఫస్ట్ ఉండడానికి మేము అసోసియేట్ అయ్యాం. అండ్ ఫ్రమ్ దిస్ అకాడమిక్ ఇయర్ 2014 and 15 వీఆర్ గోయింగ్ టు కమ్ అప్ విత్ న్యూ కోర్సెస్. సో ఇందాక మీరు కోర్సెస్ అన్నారు. సో వీఆర్ హ్యావింగ్ కంప్లీట్లీ 3 types ఆఫ్ కోర్సెస్. సో ఆ 3 types ఆఫ్ కోర్సెస్ ఏంటంటే ద ఫస్ట్ విన్ ఎక్స్క్లూజివ్లీ ఫర్ ఫిల్మ్ మేకింగ్ అండ్ టెలివిజన్. ఇట్ కవర్స్ ఫిల్మ్ మేకింగ్ లో ఉన్న ఇంపార్టెంట్ యాక్చువల్ జనరల్ గా ఫిల్మ్ అంటేనే 24 crafts అంటారు. సో ఆ 24 crafts లో మనం చూసుకుంటే ద ఇంపార్టెంట్ 5 crafts దట్స్ స్టోరీ, స్క్రీన్ ప్లే, డైరెక్షన్, సినిమాటోగ్రఫీ, ఫిల్మ్ ఎడిటింగ్ అండ్ ఆడియో అండ్ సౌండ్ ఇంజనీరింగ్. ఈ 5 crafts అనేది ఇట్ ఈస్ హైలీ ఇంపాసిబుల్
టు డూ అ పర్సన్. సో అటువంటి యాక్చువల్ గా 24 క్రాఫ్ట్స్ మిగిలిన క్రాఫ్ట్స్ మనం మేనేజ్ చేయొచ్చు, కానీ 5 క్రాఫ్ట్స్ అనేది ఇట్స్ హైలీ ఇంపాసిబుల్ టు మేనేజ్. సో ఎవరైతే ఈ ఫిల్మ్ మేకింగ్ రావాలనుకుంటున్నారో వాళ్ళకి ఈ 5 క్రాఫ్ట్స్ మేము ట్రైనింగ్ చేయాలి. సో అలాగా ఈ 5 క్రాఫ్ట్స్ మీద కంప్లీట్ గా బేస్ అయ్యి ఎక్స్క్లూజివ్ ఫర్ ఫిల్మ్ మేకింగ్ అండ్ టెలివిజన్. అండ్ ఈ 5 క్రాఫ్ట్స్ ఏంటంటే నాట్ ఓన్లీ ఫర్ ఫిల్మ్, టెలివిజన్. ఫర్ ఎగ్జాంపుల్ ఒక సినిమాటోగ్రఫీ తీసుకున్నాం. సినిమాటోగ్రఫీలో ఒక ఫిల్మ్ మేకింగ్ ఏంటంటే ఇట్స్ ఆఫ్లైన్ ఎడిటింగ్ అండ్ అట్ ద సేమ్ టైం డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కెమెరాస్ యూస్ చేస్తాం, క్రేన్స్ యూస్ చేస్తాం, జిమేజిక్స్, ఇలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ థింగ్స్ మనం యూస్ చేస్తాం. అదే ఒక టెలివిజన్ కి వచ్చేసరికి అంత ఎక్విప్మెంట్ అవసరం లేదు. సో ఇలాగా ఒక ఫిల్మ్ కి సంబంధించిన ఈ 5 క్రాఫ్ట్స్ అండ్ అట్ ద సేమ్ టైం ఒక టెలివిజన్ కి కావాల్సిన స్టోరీ, స్క్రిప్ట్, డైరెక్షన్, సినిమాటోగ్రఫీ, ఎడిటింగ్ అండ్ ఆడియన్స్ అవ్వచ్చు. సో ఒక ఫిల్మ్ ని ఒక టెలివిజన్ ని రెండింటిని బ్యాలెన్స్ చేస్తూ ద ఇంపార్టెంట్ 5 క్రాఫ్ట్స్ మేము ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది. దట్ ఈస్ వన్ ప్రోగ్రామ్. అండ్ నెక్స్ట్ ప్రోగ్రామ్ చూసుకుంటే యానిమేషన్స్ అండ్ గ్రాఫిక్స్. ఇట్స్ ఆల్మోస్ట్ ఆల్ ద టైమ్ ఎప్పుడు మనకి రిక్వైర్మెంట్ ఉంటూనే ఉంటుంది. ఇట్ ఈస్ ఆల్సో బిగ్ క్రేజీ పార్ట్. సో దాన్ని కూడా మేము దృష్టిలో పెట్టుకుని ఫిల్మ్ మేకింగ్ అండ్ టెలివిజన్ ప్లస్ గ్రాఫిక్స్, సో ఈ 3 కాంబినేషన్ లో వీ హ్యావ్ కమ్ విత్ ద సెకండ్ ప్రోగ్రామ్. అండ్ థర్డ్ ప్రోగ్రామ్ ఏంటంటే ఈ ఫిల్మ్ మేకింగ్ లో జస్ట్ నాట్ ఓన్లీ డిప్లొమా, ఒక డిప్లొమా కాదు, దీంట్లో కూడా ఒక గ్రాడ్యుయేషన్ కావాలి, ఒక యూనివర్సిటీ నుంచి ఒక అఫిలియేషన్ కావాలి, వాళ్ళ ఒక కెరియర్ గా చూస్ చేసుకోవాలి అనే ఒక ఉద్దేశంతో యాక్చువల్ జనరల్ గా ఇప్పుడు ఫిల్మ్ మేకర్స్ ఎవరు చూసినా సరే మీరు వాళ్ళ డెసిగ్నేషన్ DFTT అని ఉంటారు, డిప్లొమా ఇన్ ఫిల్మ్ టెలివిజన్ అండ్ టెక్నాలజీ. దట్స్ ఓన్లీ డిప్లొమా. సో మేమేంటంటే అన్నమలై యూనివర్సిటీ అఫిలియేట్ అయ్యి బ్యాచులర్ ఆఫ్ ఫిల్మ్ టెలివిజన్ అండ్ టెక్నాలజీ. సో ఇట్స్ 3 years డిగ్రీ ప్రోగ్రామ్ ఇన్ ఎక్స్క్లూజివ్లీ ఫర్ ఫిల్మ్ మేకింగ్. సో ఇలా ఫిల్మ్ మేకింగ్ లో ఓన్లీ ఎక్స్క్లూజివ్లీ ఫర్ ఫిల్మ్ మేకింగ్ ఒక ప్రోగ్రామ్, ఫిల్మ్ మేకింగ్ అండ్ టెలివిజన్. నెక్స్ట్ ఫిల్మ్ మేకింగ్, టెలివిజన్, కంప్యూటర్ గ్రాఫిక్స్. And next in degree, so that is BFTT, Bachelor of Film Television and Technology in Film Making. So ilaga oka film making lo ee year 2014 and 15 ee 3 programs తో మేము అప్రోచ్ అవడం జరుగుతుంది. These are the new courses we are introducing this year. ఓకే అండి, వెళ్ళండి. ఒక కాలర్ వెయిట్ చేస్తున్నారు, వంశీ గారు మీతో మాట్లాడడానికి. హలో 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 వంశీ గారు, గుడ్ ఈవినింగ్ అండి. గుడ్ ఈవినింగ్ అండి. మా వంశీ మా ప్రోగ్రామ్ సన్ అండి. హలో వంశీ గారు, చెప్పండి, డౌట్ చెప్పండి, ఏం మాట్లాడాలనుకుంటున్నారు? టీవీ యాంకర్ గా ఉండాలని మా బాబు. ఓకే, టీవీ యాంకర్ గా. ఓకే, బీటెక్ చేస్తున్నారండి. బీటెక్ చేశాడు. ఓకే, కంప్లీట్ అయ్యింది ట్రైనింగ్. బీటెక్ కంప్లీట్ అయిపోయిందండి. కంప్లీట్ అయ్యి 1 year అయింది. ఓకే, 1 year అయిపోయింది. వాడు ఫైటర్ ను మంచి బ్యూటీ, సారీ చాలా బ్యూటీగా ఉంటాడు. ఓకే, ఫైటర్ ను టీవీ యాంకర్ గా ఉంచాలని మేము. ఓకే, ఫైన్ అండి. ఇట్స్ వెరీ గుడ్ థాట్. సో ఎలానో హైట్ అండ్ లుకింగ్స్ కూడా బాగుంది అంటున్నారు కాబట్టి, సో యాక్చువల్గా ఏంటంటే ఎక్స్క్లూజివ్లీ ఫర్ యాంకరింగ్, యాక్టింగ్ అనే ప్రోగ్రామ్స్ మేము ఇంట్రడ్యూస్ చేయలేదండి. వై? బికాస్ దీనికి ఏంటంటే గ్లామర్ కావాలి, సేమ్ టైం బ్యాక్గ్రౌండ్ సపోర్ట్ కూడా కంపల్సరీ రిక్వైర్మెంట్ ఉంటుంది. సో వాళ్ళకి ఏంటంటే ఇందాక నేను చెప్పిన మా ప్రోగ్రామ్ లో 5 క్రాఫ్ట్స్ ఇంక్లూడ్ అయి ఉంటుంది. సో దాంట్లో డైరెక్షన్ అనే ఒక ప్రోగ్రామ్ లో యాక్టింగ్ కానివ్వండి, ఈ ప్రోగ్రామ్స్ కానీ ఇంక్లూడ్ అవుతుంది. సో ఒకసారి కనుక మీరు ఒకసారి మా ప్లేస్ యాక్చువల్ గా రేపు నమీర్పేట్ సితారా హోటల్లో వీఆర్ జస్ట్ హ్యావింగ్ ఏ కౌన్సిలింగ్ అండి ఫ్రమ్ మార్నింగ్ 10:30 to అబౌట్ ఈ ప్రోగ్రామ్స్ గురించి. సో పర్సనల్ ఇంటరాక్షన్ ఉంటుంది. సో హైదరాబాద్ వాళ్ళు ఎవరైనా సరే సో ఈ కోర్సెస్ గురించి ఇంకా తెలుసుకోవాలనుకుంటే కనుక రేపు మార్నింగ్ అమీర్పేట్ లో ఉన్న సితారా హోటల్ కి మీరు హైదరాబాద్ లో అయితే కనుక ప్లీజ్ వాక్ ఇన్ టు దే. సో అక్కడ మేము ఉంటాము. విల్ టేక్ ఎ పర్సనల్ కౌన్సిలింగ్ అండ్ విల్ గైడ్ యూ. సో ఏ రకంగా మీరు ముందుకెళ్ళాలి, ఎటువంటి టైప్ ఆఫ్ మీకు ఎంత డ్యూరేషన్ పడుతుందో విల్ గైడ్ యూ దేర్. ఓకే, రైట్ అండి. మీడియా, ఫిల్మ్, టెలివిజన్ ప్రతి ఒక్కరికి ఇంట్రెస్ట్ ఉంటుంది. అట్ ద సేమ్ టైం భయం కూడా ఉంటుంది పేరెంట్స్ కి, పిల్లల్ని పంపించాలా వద్దా. సో మరి అలా భయపడుతూ ముందుకు రాని వాళ్ళని వెనక్కి వెళ్తున్నారు, మీరు ఇచ్చే సలహా ఏంటి? మీ తరపు నుంచి ఒకవేళ జాయిన్ అయితే ఎలాంటి ధైర్యం ఇస్తారు వాళ్ళకి? ఓకేనండి. సో జనరల్ గా అది మేము జనరల్ క్వశ్చన్స్ ఇవన్నీ. సో ఇది చూసుకున్నట్టయితే మీరు ఒక 10 years బ్యాక్ వెళ్తే ఒక ఫిలిం అనేది కష్టం. సో క్రోర్స్ ఆఫ్ క్రోర్స్ రూపీ బడ్జెట్ ఇన్వెస్ట్ చేయాల్సి ఉంటుంది. కానీ ఇప్పుడు మూవీ అనేది కంప్లీట్ గా చేంజ్ అయింది ఫ్రమ్ నెగిటివ్. అంతకుముందు మూవీస్ ఏంటంటే నెగిటివ్ మీద షూట్ చేయడం, సో మనీ, మూవీ మేకింగ్ కి మనీ ఎక్కువైపోతుంది. కానీ ఇప్పుడు మొత్తం డిజిటల్ కన్వర్ట్ అయిపోయింది. సో ఈ డిజిటల్ ఏంటంటే మూవీ ఫాస్ట్ చేస్తుంది, బడ్జెట్ ని తగ్గిస్తుంది. సో ఇలాగా ప్రూవ్ చేసుకోవాలనుకుంటే కనుక ఒక మంచి ఆపర్చునిటీస్ ప్రెసెంట్ వస్తుంది. సో ఇప్పుడు మీరు ఎగ్జాంపుల్ నేను ఒకటి చెప్తాను. సో రీసెంట్ గా సుజిత్, హీస్ అ డైరెక్టర్ ఫర్ రన్ రాజా రన్ మూవీ. సో అతను జస్ట్ ఒక షార్ట్ ఫిల్మ్స్ తోని హీ హాస్ కమ్ అప్. సో మీరు చూసిన ఒక 3-4 years నుంచి తన షార్ట్ ఫిల్మ్స్ యూట్యూబ్ లో బాగా హీస్ వెరీ పాపులర్. అటువంటి వ్యక్తి
నౌ హీఈస్ అ డైరెక్టర్ ఆఫ్ హీఈస్ అ హాట్ టాపిక్ ఆఫ్ ఫిల్మ్ ఇండస్ట్రీ నౌ. సో అలాంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు. సో ఒక ఫిల్మ్ అనేది అంతకుముందు భయపడే వాళ్ళు కానీ ఇప్పుడు ఎవరు భయపడటానికి ముందు లేరు. ఎందుకంటే జనరేషన్ చేంజ్ అయిపోయింది, టెక్నాలజీ చేంజ్ అయిపోయింది, టైమింగ్ కూడా చాలా ఫాస్ట్ గా మూవీస్ చేయగలుగుతున్నాం మనం. అండ్ అట్ ద సేమ్ టైం బడ్జెటింగ్ కూడా చాలా తక్కువలో మనం బడ్జెట్ చేయగలుగుతాం. ఇంకా టెలివిజన్ చూసుకోండి, ప్రెసెంట్ మన ఇండియాలో ఆల్మోస్ట్ 800 ఛానల్స్ ఉన్నాయి అండ్ స్టిల్ దెర్ ఆర్ అప్కమింగ్ ఛానల్స్. సో ఇలా మీరు టెలివిజన్ ఫిల్మ్లు ఏం చూసుకున్నా సరే గ్రోత్ అనేది పెరుగుతుంది కానీ ఎక్కడ మనం డౌన్ చేయట్లేదు. సో ఇటువంటి ఒక ఫీల్డ్ లో డెఫినెట్ గా టాలెంట్, క్రియేటివిటీ, హార్డ్ వర్కింగ్, పేషెన్స్ ఉండగలిగితే డెఫినెట్లీ వీఆర్ దేర్ టు సపోర్ట్ దెమ్. ఓకే రైట్ అండి. వన్ మోర్ కాలర్ వెయిట్ చేస్తున్నారు. బెల్లంపల్లి నుంచి ప్రసాద్ గారు. హలో హలో ప్రసాద్ గారు, గుడ్ ఈవినింగ్ అండి. గుడ్ ఈవినింగ్ మేడం. షాఫ్ట్ అకాడమీ రాకేష్ గారు ఉన్నారు, డౌట్ చెప్పండి. మేడం నేను గ్రాఫిక్స్ అండ్ వెబ్ డిజైనింగ్ చేయాలనుకుంటున్నాను అండి. దాని నుంచి డీటెయిల్స్ కావాలి, ఫీ ఎంత ఉంటుందో తెలుసుకోవాలి. సో గ్రాఫిక్స్ అండ్ వెబ్ డిజైనింగ్. ఎస్. హలో. సో గ్రాఫిక్స్ అండ్ వెబ్ డిజైనింగ్ అండి. సో ఇప్పుడు వెబ్ డిజైనింగ్ లో మీరు చూసుకున్నట్టయితే కనుక చాలా చేంజెస్ వచ్చినాయి. సో మేమేంటంటే వెబ్ డిజైనింగ్ లో ఓన్లీ వెబ్ డిజైనింగ్ కోర్సే కాకుండా వీ హావ్ ఇంట్రడ్యూస్ SEO అండ్ కాన్సెప్ట్స్. సో ఈ SEO అనేది ఇప్పుడు ఒక వెబ్ రెవల్యూషన్, ఇప్పుడు వెబ్ టెక్నాలజీది ఒక రెవల్యూషన్. సో ఇటువంటి ఒక SEO కాన్సెప్ట్స్ కూడా మేము వెబ్ డిజైనింగ్ లో ఇంక్లూడ్ చేసి మేము ట్రైనింగ్ ప్రొవైడ్ చేస్తున్నాం. సో ఇటువంటి కోర్సెస్ కూడా యాక్చువల్ ఫీజెస్ అనేది యూ కెన్ కాల్ టు అస్. సో మా నెంబర్స్ మీకు బ్యాక్ సైడ్ ఉంది. సో ఈ నెంబర్ మీరు కాల్ చేస్తే కనుక విల్ ఎక్స్ప్లెయిన్ యూ ఇన్ ఫీ స్ట్రక్చర్స్, టర్మ్స్ ఎలా కట్టుకోవచ్చు, వాట్ ఈస్ ద ఫీ స్ట్రక్చర్ అని విల్ ఎక్స్ప్లెయిన్. ఓకే అండి. రైట్ నౌ వీ హావ్ టు డిస్కస్ అబౌట్ డిజిటల్ టెక్నాలజీ. Can you explain that? సార్ డిజిటల్ టెక్నాలజీ. సో ఇందాక నేను ఆల్రెడీ మీకు చెప్పినట్టు అంతకుముందు ఏంటంటే ఫిలిమ్స్ అన్ని నెగిటివ్ మీద డెవలప్ అయ్యాయి. సో ప్రతి షాట్ కానీ ప్రతి కెమెరా కానీ నెగిటివ్ మీద మనం షూట్ చేయాల్సి వచ్చేది. కానీ ఇప్పుడు వీఆర్ నాట్ ఎట్ ఆల్ యూజింగ్ దట్ నెగిటివ్. సో ఇప్పుడు మొత్తం ఏంటంటే డిజిటల్ ని యూజ్ చేస్తున్నాం. ఈవెన్ మన ప్రెస్టేజియస్ ప్రాజెక్ట్, మన తెలుగు ప్రెస్టేజ్ బాహుబలి లాంటి మూవీస్ కూడా దే ఆర్ గోయింగ్ విత్ డిజిటల్ ఫార్మాట్. సో ఈ డిజిటల్ ఫార్మాట్ వల్ల ఏంటంటే షూట్ అయిపోయిన వెంటనే దే విల్ సెండ్ ఇట్ టు పోస్ట్ ప్రొడక్షన్ డిపార్ట్మెంట్. అంతకుముందు ఏం జరిగేది, నెగిటివ్ తో షూట్ చేసిన తర్వాత దే విల్ బి సెండింగ్ టు స్కానింగ్. అక్కడ స్కానింగ్ డెవలప్ అయిన తర్వాత అప్పుడు మళ్ళీ చెక్ చేసుకోవాలి. సో ఇలాగా లాంగ్ ప్రాసెస్ ఉండేది. ఒక నెగిటివ్ మన సిస్టమ్ లోకి రావడానికి ఇట్ టేక్స్ అరౌండ్ 1 వీక్ ఆఫ్ టైం. కానీ ఇప్పుడు డిజిటల్ ఫార్మాట్ లోకి వచ్చిన తర్వాత విత్ ఇన్ సెకండ్స్, జస్ట్ ఆ షాట్ అయిపోయిన తర్వాత విత్ ఇన్ సెకండ్స్ లో దాన్ని మనం సిస్టమ్ లో మనం చూస్తున్నాం. మనకు కావాల్సిన ఎడిటింగ్ కానివ్వండి ఇమీడియట్ గా మనం ఎడిటింగ్ చేస్తున్నాం. సో ఈ డిజిటల్ అనేది ఒక రెవల్యూషన్ క్రియేట్ చేసింది. సో మీరు రాఫ్ట్ కనుక అబ్జర్వ్ చేసినట్టే 2010 లో మేము ఎస్టాబ్లిష్మెంట్ చేయడం జరిగింది రామోజీ ఫిల్మ్ సిటీలో. సో ఇప్పటి వరకు 3 బ్యాచెస్ పాస్ అవుట్ అయిపోయినాయి. సో ఆ 3 బ్యాచెస్ కూడా కంప్లీట్ గా నెగిటివ్ మీదే ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది. సో ఈ ఇయర్ ఏంటంటే అలా నెగిటివ్ ఆల్రెడీ కెమెరాస్ కూడా అవుట్డేటెడ్, నో కెమెరాస్. ఇప్పుడు ప్రెసెంట్ ARRIALX కెమెరాస్, నెక్స్ట్ రెడ్ ఎపిక్స్, సో ఇటువంటి కెమెరాస్ యూజ్ చేయడం జరుగుతుంది. సో మేము ఇది ప్రెసెంట్ ఇండస్ట్రీని దృష్టిలో పెట్టుకుని రాఫ్ట్ యొక్క డీన్ మానవి గారు స్పెషల్ కేర్ తో ఈ డిజిటల్ టెక్నాలజీ మీద ఇందాక నేను చెప్పిన ఏవైతే 3 ప్రోగ్రామ్స్ ఉన్నాయో ఆ ఎక్స్క్లూజివ్లీ డిజిటల్ టెక్నాలజీ మీద డిపెండ్ అయ్యి ప్రెసెంట్ మార్కెట్ కి తగిన అనుగుణంగా కోర్సెస్ అన్ని డిజైన్ చేయడం జరిగింది. సో దీనివల్ల ఏంటంటే కాస్ట్ ఆఫ్ బడ్జెటింగ్ ఏదైతే ఫిలిం కానీ ఏదైనా సరే అంతకుముందు 10 crores లో అయ్యే ఫిలిం ఇప్పుడు 2-3 crores లో వస్తుంది. సో అంత వేరియేషన్ వస్తుంది. సో అటువంటి అడ్వాంటేజెస్ డిజిటల్ టెక్నాలజీలో ఉంది కాబట్టి మేము ఇయర్ వీఆర్ కమింగ్ విత్ అవర్ డిజిటల్ కోర్సెస్. ఓకే రైట్ అండి. అందరూ కాల్ వెయిట్ చేస్తున్నారు. హైదరాబాద్ నుంచి సుధాకర్ గారు కాల్ చేశారు. హలో. హలో నమస్తే అండి. సుధాకర్ గారు నమస్తే అండి, మాట్లాడండి సార్ తో. చెప్పండి సుధాకర్ గారు. ఇప్పుడు నమస్తే మేడం. నమస్తే అండి, చెప్పండి, డౌట్ చెప్పండి, వింటున్నాం. మేడం ఇప్పుడు మా అబ్బాయి డిగ్రీ సెకండ్ ఇయర్ చేస్తున్నాడు. ఓకే. అతనికి మరి ఇది ఫిలిం కు టెలివిజన్ కు సంబంధించిన కోర్సు తీసుకోవడానికి మనకి ఏ విధమైన అవకాశం ఉంటుందని దాని గురించి వివరాలు తెలుసుకోవడానికి. ఓకేనండి. ఫస్ట్ థింగ్ ఏంటంటే ఇప్పుడు సెకండ్ ఇయర్ చదువుతున్నాడు మీ బాబు. సో మరి థర్డ్ ఇయర్ మరి కంపల్సరీ అయిపోవాలి కదా. హలో ఫైన్. ఓకే. సో సెకండ్ ఇయర్ చదువుతున్నారు కాబట్టి మీ బాబు నో ప్రాబ్లం అండి. సో ఇక్కడ వీ హ్యావ్ అ షార్ట్ టర్మ్ ప్రోగ్రామ్స్. సో ఇందాక నేను ఏదైతే ఒక ఎక్స్క్లూజివ్ ఫర్ ఫిల్మ్ మేకింగ్ చెప్పానో దట్స్ ఏ షార్ట్ టర్మ్ ప్రోగ్రామ్. సో ఈ ప్రోగ్రామ్ చేయడం వల్ల తన ఇంట్రెస్ట్ సెకండ్ ఇయర్ లో తన ఎడ్యుకేషన్ తో పాటు ఇది కూడా తను కంప్లీట్ చేసుకోవచ్చు. థర్డ్ ఇయర్ లో తన ఎడ్యుకేషన్ చేసుకుంటూ హీ కెన్ గో ఫర్ సమ్ ఇంటర్న్షిప్స్ సంథింగ్ అలా తను వర్క్ చేసుకుంటూ ఆఫ్టర్ హిస్ గ్రాడ్యుయేషన్. సో ఏదైతే తన గ్రాడ్యుయేషన్ అయిపోయిన తర్వాత హీ కెన్ స్పెషల్లీ గో ఫర్ జాబ్స్. ఓకే రైట్ అండి. మరి అకాడమీలో జాయిన్ అవ్వాలనుకుంటే, షాఫ్ లో జాయిన్ అవ్వాలనుకుంటే ఏంటి అబ్బాయికి ఉండాల్సిన, అమ్మాయి కానీ అబ్బాయి కానీ ఉండాల్సిన అర్హతలు ఏంటి? ముందు క్వాలిఫికేషన్ ఏమి ఉండాలి, ఏజ్ లిమిట్, ఎవ్రీథింగ్. సో ప్రెసెంట్ సినారియోలో అయితే కనుక మేము అట్లీస్ట్ 18 years ప్లస్ ఆర్ 10+2 చూస్తున్నామండి. ఫస్ట్ థింగ్ దట్ ఈస్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఇస్ కంపల్సరీ, మస్ట్ అండ్ షుడ్. అండ్ నెక్స్ట్ థింగ్ ఏంటంటే దే షుడ్ హావ్ ఫస్ట్ థింగ్ పేషెన్స్, హార్డ్ వర్క్ అండ్ క్రియేటివిటీ.
సో ఈ 3 స్కిల్స్ ఉంటే కనుక డెఫినెట్లీ విల్ టేక్ దెమ్. సో ఇక్కడ ఏంటంటే ఈ ఫిల్మ్ మేకింగ్ కానీ ఇది కానీ ఏంటంటే డేస్ అండ్ డేస్ వాళ్ళు డెడికేటెడ్ గా వర్క్ చేయాలి. సో హోమ్ సీక్ లాగా ఉండి జస్ట్ 1 hour వచ్చి 2 hours ఉండే స్పెండ్ చేసేసి వెళ్ళిపోవడం కాదు. ఫుల్ డే డెడికేటెడ్ గా వాళ్ళు స్పెండ్ చేయగలిగితేనే దే విల్ గెట్ ఫుల్ ఫ్లెడ్జ్ ఆఫ్ సబ్జెక్ట్. సో అటువంటి సబ్జెక్ట్ వాళ్ళకి కావాలనుకుంటే డెఫినెట్లీ ఫస్ట్ థింగ్ దే షుడ్ హ్యావ్ అ హార్డ్ వర్క్, పేషెన్స్ అండ్ డెడికేటెడ్ గా వాళ్ళు వర్క్ చేయగలగాలి. సో అప్పుడే వాళ్ళు ఈ కెరియర్ లో కానీ ఈ ఫీల్డ్ లో కానీ సక్సెస్ అవ్వగలరు. ఓకే రైట్ అండి. దెన్ వాట్ అబౌట్ గర్ల్స్ కి కూడా ఇంట్రెస్ట్ ఉంది, చాలా మంది ఎగ్జైట్ గా వెయిట్ చేస్తున్నారు. మరి మీ వచ్చేసింది మీ మీడియా, మరి అలాంటి వారికి ఎలాంటి గైడెన్స్ ఉంటుంది ఎస్పెషల్లీ అమ్మాయిల విషయంలో? సో అమ్మాయిలు ప్రెసెంట్ చూస్తున్నామండి, నేను ఫిలిం టెలివిజన్ 2. సో అబ్బాయిలు ఎలా ఉన్నారో సేమ్ టైం అలానే ఫీమేల్స్ కూడా పోటాపోటీగా జాబ్స్ చేస్తున్నారు. ప్రెసెంట్ సిచ్యువేషన్స్ కూడా అలానే ఉన్నాయి. సో అటువంటి వాళ్ళకి మేము చాలా పర్సనల్ గా కేర్ తీసుకోవడం జరుగుతుందండి. ఈవెన్ ట్రైనింగ్ లో కూడా విల్ టేక్ కేర్ ఆఫ్ లాట్. సో వాళ్ళకి క్లాసెస్ కానీ అన్ని అర్థమయ్యే విధంగా డీటెయిల్ గా మేము ఎక్స్ప్లెయిన్ చేయటం, ఫిలిం లో ఎన్ని ఆపర్చునిటీస్ ఉన్నాయో అన్ని ఆపర్చునిటీస్ మేము ప్రొవైడ్ చేయటం. అలానే టెలివిజన్స్, సో టెలివిజన్ లో వాళ్ళు ఏ సెగ్మెంట్ లో సెటిల్ అవ్వాలనుకుంటున్నారు, ఐదర్ ప్రొడక్షన్ డిపార్ట్మెంట్ ఆర్ పోస్ట్ ప్రొడక్షన్ డిపార్ట్మెంట్, ఇలాగా ఏ ప్రొడక్షన్స్ లో కావాలన్నా ఆ ప్రొడక్షన్స్ లో మేము డెఫినెట్ గా వీఆర్ దేర్ టు సపోర్ట్. అండ్ స్పెషల్ గా ఈ గర్ల్స్ కి ఏంటంటే యాక్చువల్ గా జనరల్ గా ఈ ఫీ స్ట్రక్చర్స్ కూడా కొంతమంది హెవీగా ఉంటాయి. సో గర్ల్స్ కి ఏంటంటే మేము స్పెషల్లీ వీఆర్ ప్రొవైడింగ్ లోన్స్ ఫర్ దెమ్. సో వాళ్ళు ఈ కెరియర్ లోకి రావాలి, ఫస్ట్ వాళ్ళు ముందడుగు వేస్తేనే వేరు వేరు ఊర్లలో ఉన్న వాళ్ళు ముందుకు రాగలరు. సో వాళ్ళు మేము సపోర్ట్ చేయాలనే ఒక ఉద్దేశంతోనే ఎక్స్క్లూజివ్ ఫర్ ఫీమేల్స్ ఎవరైతే లేడీస్ ఈ ఫిలిం అండ్ టెలివిజన్ పట్ల ఎవరైతే ఇంట్రెస్టెడ్ గా ఉన్నారో వీఆర్ ప్రొవైడింగ్ లోన్స్ ఫర్ దెమ్. ఇట్స్ అ వెరీ గుడ్ ఆపర్చునిటీ ఫర్ దెమ్. ఐ హోప్ ఎవ్రీవన్ విల్ యూటిలైజ్ దిస్ ఆపర్చునిటీ. ఓకే, మహబూబ్ నుంచి కాలర్ వెయిట్ చేస్తున్నారు. విజయ్ గారు, హలో. హలో చెప్పండి విజయ్ గారు. హలో మేడం. విజయ్ గారు గుడ్ ఈవినింగ్ అండి. టీవీ వాల్యూమ్ తగ్గించి మీ డౌట్ అడగరా? సార్ నాది యాక్చువల్ గా ఇంటర్మీడియట్ అయిపోయింది. ఓకే, తప్పకుండా. హలో హలో. ఇప్పుడు నేను కోర్స్ లో జాయిన్ అయితే ఫీ డీటెయిల్స్ ఏమైనా చెప్పగలరా? డెఫినెట్లీ అండి. ఇప్పుడు జనరల్ గా ఫిల్మ్ మేకింగ్ అండ్ టెలివిజన్ అనుకోగానే అందరూ సమ్ లాక్స్ ఆఫ్ రూపీ ఉందనుకుంటారు. కానీ ఇదేంటంటే అందరికీ ఒక మధ్య తరగతి ఫ్యామిలీకి అందుబాటులో ఉండే ఫీ స్ట్రక్చర్స్ తో మేము ఈ కరికులం ని మేము డిజైన్ చేయడం జరిగింది. సో మీరు ఇంటర్ అయిపోయింది అంటున్నారు, ఇట్స్ నాట్ ఎట్ ఆల్ ప్రాబ్లమ్. మా రిక్వైర్మెంట్ ఏంటంటే బేసిక్ ఇంటర్ అన్నా కంప్లీట్ అయిపోయి ఉండాలి, ఆర్ అదర్వైజ్ 18 years అన్నా కంప్లీట్ అయి ఉండాలి. ఎందుకంటే అప్పుడే వాళ్ళకి ఒక టైప్ ఆఫ్ మెచ్యూరిటీ అనేది వాళ్ళ మైండ్ లో డెవలప్ అవుతుంది, వాళ్ళు డెడికేటెడ్ గా వర్క్ చేయగలరు. సో ఇంకా ఫీజు అంతే కనుక యూ నీడ్ నాట్ వర్రీ అబౌట్ దట్. చాలా కంఫర్టబుల్ గా ఫీజెస్ ఉంటాయి. యూ కెన్ కాల్ టు అవర్ నెంబర్స్, విల్ అప్డేట్ యూ యువర్ ఫీ స్ట్రక్చర్స్. ఓకే రైట్ అండి. మరి ప్రెసెంట్ చూసుకుంటే కనుక షార్ట్ ఫిల్మ్స్ కి చాలా క్రేజ్ ఉంది. సో చాలా మంది ఫోకస్ కూడా చేస్తున్నారు. మరి ఇలాంటి వారికి మీ కోర్స్ ఏమైనా ఉపయోగపడుతుంది అంటారా? డెఫినెట్లీ అండి. వాళ్ళు ఏం నేర్చుకోకుండానే వితౌట్ హ్యావింగ్ ఎ బేసిక్ నాలెడ్జ్ వాళ్ళు అన్ని వండర్స్ క్రియేట్ చేస్తున్నారు. అటువంటి వాళ్ళకి మనం కొంచెం షైన్ చేయగానే డెఫినెట్లీ దే విల్ క్రియేట్ వండర్స్. ఇందాక నేను చెప్పినట్టు సుజిత్ ఇస్ వన్ ఆఫ్ ద ఎగ్జాంపుల్. అండ్ ఇప్పుడు ప్రెసెంట్ షార్ట్ ఫిల్మ్స్ ఏంటంటే జస్ట్ ఒక స్మాల్ కెమెరాస్ యూస్ చేసి వితౌట్ లైటింగ్స్ ఉపయోగించుకొని వాళ్ళు చాలా బాగా వాళ్ళ ఏదైతే క్రియేటివిటీ ఉందో అది బాగా చూపించగలుగుతున్నారు. సో అటువంటి వాళ్ళు ఒక లైటింగ్ సెటప్ ఎలా ఉంటుంది, సో దాని గురించి వాళ్ళు తెలుసుకొని ఎటువంటి టైప్ ఆఫ్ కెమెరాస్ ఉంటాయి, ఎలా షార్ట్స్ తీయాలి, ఎటువంటి టైప్ ఆఫ్ లెన్సెస్ యూజ్ చేసుకోవాలి. సో ఇంత నాలెడ్జ్, ఒక స్క్రిప్ట్, ఒక చిన్న ఐడియా నుంచి దాన్ని ఎంత బాగా స్క్రిప్ట్ గా డెవలప్ చేస్తారు, ఇవన్నీ కనుక వాళ్ళకి డెఫినెట్ గా నేర్చుకోగలిగితే, వితౌట్ నాలెడ్జ్ వాళ్ళు అంత క్రియేట్ చేస్తున్నారు, ఇవన్నీ ఉంటే కనుక డెఫినెట్లీ దే విల్ బి గుడ్ ఫిల్మ్ మేకర్స్. సో ఆల్రెడీ నేర్చేసుకున్నారు, వాళ్ళు ఇంకా ఎక్కువ టైం స్పెండ్ చేయాల్సిన అవసరం లేదు. జస్ట్ 6 months to 1 year. ఈ 6 months to 1 year వాళ్ళు డెడికేటెడ్ గా వర్క్ చేస్తే వాళ్ళు అంతకుముందు షార్ట్ ఫిల్మ్స్ ఏవైతే తీసుకున్నారో దానికి 10 short films దే కెన్ డూ ఇన్ దిస్ పీరియడ్. అటువంటి ఫెసిలిటీస్ కూడా మేము ప్రొవైడ్ చేస్తున్నాం. ఓకే రైట్ అండి. మరో కాలర్ హైదరాబాద్ నుంచి శ్రీకాంత్ గారు కాల్ చేశారు. హలో 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 శ్రీకాంత్ గారు గుడ్ ఈవినింగ్ అండి. కాస్త గట్టిగా మీ డౌట్ చెప్పరా? మేడం నాది బీటెక్ అయిపోయింది మేడం. ఓకే, హలో. 2009 లో బీటెక్ అయిపోయింది మేడం. అయితే మీడియా అంటే ఇంట్రెస్ట్ ఉంది మేడం, ఫిలిమ్స్ మీద ఇంట్రెస్ట్ ఉంది. ఓకే, ఫిలిం మీద ఇంట్రెస్ట్ ఉంది. ఓకే. అందుకోసమే ఇది మీడియా కోర్స్ ఏదైనా జాయిన్ అవుదాం అనుకుంటున్నా, జాయిన్ అవ్వచ్చా లేదా? డెఫినెట్లీ అండి. సో ఈ ప్రోగ్రామ్ మేము కూడా ఎక్కువ టైం వేస్ట్ చేయకుండా స్టూడెంట్స్ టైం పర్ఫెక్ట్ గా డెడికేటెడ్ గా నేను ఇందాక చెప్పినట్టు ఇంపార్టెంట్ అయిన 5 crafts, స్టోరీ, స్క్రీన్ ప్లే, డైరెక్షన్, సినిమాటోగ్రఫీ, ఫిల్మ్ ఎడిటింగ్, ఆన్ ఆడియో అండ్ సౌండ్ ఇంజనీరింగ్. సో ద ఇంపార్టెంట్ అయిన 5 crafts ని మేము దృష్టిలో పెట్టుకుని ఈ ప్రోగ్రామ్ డిజైన్ చేయడం జరిగింది. సో ఈ ప్రోగ్రామ్ అయిపోయిన తర్వాత వాళ్ళు ఈ ఫిల్మ్ మేకింగ్ ఆర్ టెలివిజన్ ప్రోగ్రామ్ లో వాళ్ళు దే కెన్ బి ఎ డైరెక్టర్ ఆర్ సినిమాటోగ్రఫర్ ఆర్ ఎడిటర్ ఆర్ ఆడియో సౌండ్ ఇంజనీర్ ఆర్ స్క్రిప్ట్ రైటర్. సో ఇలాగా యూ హ్యావ్ 5+5 10 ఆప్షన్స్ ఉన్నాయి. సో ఈ 10 ఆప్షన్స్ లో కూడా మీరు కెరీర్
మార్కెట్ సెట్ చేసుకోవచ్చు. ఫిలిం అండ్ టెలివిజన్ ప్రెసెంట్ మార్కెట్ ఒక హాట్ కేక్ టైప్ లో ఉన్నాయి. సో దీన్ని ఎంత బాగా మీరు యూటిలైజ్ చేసుకుని ఎంత ఫాస్ట్ గా మీరు ఇండస్ట్రీలోకి రాగలిగితే అంత బెటర్ మీకు. ఓకే రైట్ అండి. పేరెంట్స్ కి కానీ యాజ్ ఏ వ్యూవర్స్ కి స్టూడెంట్స్ కి ఎవరికి కానీ ఇంట్రెస్ట్ ఉన్న ఫీల్డ్ లో ఈ ఫీల్డ్ లో ఇంట్రెస్ట్ ఉన్న వారికి మీరు ఇచ్చే భరోసా ఏంటి? ఎలాంటి భరోసా ఇవ్వగలరు? ఎలాంటి ధైర్యం? ఓకే, సో ఇప్పుడు ఈ ఫీల్డ్ లో నేను చెప్పినట్టు ఇందాక ఇండియాలో దేర్ ఆర్ ఆల్మోస్ట్ 800 ఛానల్స్ అన్ని లాంగ్వేజెస్ లో కలుపుకొని. మన ఆంధ్రప్రదేశ్ లోనే మన తెలుగు లాంగ్వేజెస్ లోనే చూసుకుంటే కనుక వీ హ్యావ్ అరౌండ్ 30+ ఛానల్స్ ఉన్నాయి. సో ఛానల్స్ అనేది గ్రోత్ అలానే పెరుగుతూ ఉంది. ఫిలిమ్స్ కూడా అంతకుముందు మీరు ఫిలిమ్స్ చూసినట్టయితే చాలా రేర్ ఫిలిమ్స్ వచ్చాయి, కానీ ఇప్పుడు మోర్ దాన్ 400 to 500 ఫిలిమ్స్ ఇన్ ఇయర్ రిలీజ్ అవుతున్నాయి. ఇంకా ఇవి కాకుండా అడ్వర్టైజ్మెంట్స్ ఉన్నాయి. ఒక ఫిలిం కి పెట్టే బడ్జెట్ తో ఒక అడ్వర్టైజ్మెంట్స్ కి పెట్టేసి అంత ఇన్వెస్ట్మెంట్ అడ్వర్టైజ్మెంట్స్ కూడా షూట్ చేస్తున్నారు. సో ఒక ఫిలిం, టెలివిజన్, అడ్వర్టైజ్మెంట్, గ్రాఫిక్స్, సో ఇలా అన్ని రకాల్లోనూ స్టూడెంట్స్ కి నెంబర్ ఆఫ్ ఆపర్చునిటీస్ ఉంటూనే ఉంటాయి. సో అండ్ ఇక్కడ స్టూడెంట్స్ ట్రైన్ అయ్యేది కూడా ఒక చిన్న స్మాల్ ఆర్గనైజేషన్ కాదు. ఒక రామోజీ ఫిల్మ్ సిటీ, రామోజీ అకాడమీ ఆఫ్ ఫిల్మ్ అండ్ టెలివిజన్ అటువంటి ఒక పెద్ద ఆర్గనైజేషన్ లో ట్రైన్ అవుతున్నారు. దే నోస్ సో వాట్ ఈస్ ఫిల్మ్ సిటీ, వాట్ ఈస్ వాట్ అనేది ప్రతి ఒక్కరికి తెలుసు. మన సౌత్ ఇండియా, మన ఆంధ్రప్రదేశ్, మన ఇండియా మొత్తానికి తెలుసు వాట్ ద బ్యాక్గ్రౌండ్ దే హ్యావ్, వాట్ ఆర్ ద ఫెసిలిటీస్ దే హ్యావ్ అనేది. సో అది దట్ ఈస్ ఓన్లీ వన్ ఎగ్జాంపుల్ దే కెన్ సీ. సో ఆ ఒక్క ఎగ్జాంపుల్ తోనే స్టూడెంట్స్ డెఫినెట్ గా దే కెన్ కమ్ టు us, దే కెన్ గెట్ ట్రైన్ అండ్ దే కెన్ సెటిల్ ఇన్ వెరీ గుడ్ పొజిషన్. నో నీడ్ టు వరీ అన్నమాట. Definitely, that is 100%. హైదరాబాద్ వన్ మోర్ కాలర్ ప్రసాద్ గారు. హలో హలో, గుడ్ ఈవినింగ్ అండి. గుడ్ ఈవినింగ్ అండి, చెప్పండి ప్రసాద్ గారు. మేడం ఇప్పుడు 5 క్రాప్స్ గురించి చెప్పారు కదా మేడం. మ్మ్. 5 క్రాప్స్ ఎన్ని రోజుల్లో కంప్లీట్ చేస్తారు, ఎంత మనీ అవుతుంది సార్? ఇది 6 months షార్ట్ టర్మ్ ఉందండి, ప్లస్ 1 year షార్ట్ టర్మ్ ఉందండి. మార్నింగ్ 9 o'clock నుంచి ఈవినింగ్ 6 o'clock వరకు క్లాసెస్ జరుగుతాయి. ఫ్రమ్ మండే టు సాటర్డే వరకు మీకు ఎవ్రీడే ట్రైనింగ్ ఉంటుందండి. ఓన్లీ సాటర్డే ఒక్కరోజు ఆఫ్ ఉంటుంది, అంటే ఒక్కరోజు మీకు సెలవు ఉంటుంది. సో మండే టు సాటర్డే ఫుల్ ఫ్లెడ్జ్ ఆఫ్ క్లాసెస్ మార్నింగ్ 9 to 6 o'clock. 2 crafts ఉంటాయి, 2 modules లో ఉంటుందండి. షార్ట్ టర్మ్ వచ్చేసరికి 6 months అండ్ ఫుల్ టర్మ్ వచ్చేసరికి ఇట్స్ జస్ట్ 1 year. సో యాక్చువల్ గా జనరల్ గా ఇటువంటి ఒక ప్రోగ్రామ్, ఇటువంటి ఒక 5 crafts ని మీరు మన ఇండియాలో ఉన్న బిగ్గెస్ట్ స్కూల్స్ లో కనుక మీరు ఎంక్వైరీ చేసుకున్నట్టయితే ఇట్ గోస్ విత్ 2 years. 2 years టైం స్పెండ్ చేసి దే ఆర్ ట్రైనింగ్ దేర్. కానీ ఇక్కడ మేము దాన్ని చాలా షార్ట్ అండ్ క్రిస్పీగా 6 months అండ్ 1 year ప్రోగ్రామ్ గా మేము చేయడం జరిగింది. ఈవెన్ ఈ కరికులం డిజైన్ చేసింది కూడా మాన్వి గారు. సో ద రాఫ్ట్ డీన్. సో ఈవెన్ మాన్వి గారు చెప్పాలనుకుంటే హీఈస్ ద ఫస్ట్ FTI పూణే ఫిల్మ్ టెలివిజన్ ఇన్స్టిట్యూట్ నుంచి పాస్ అవుట్ అయ్యి ఈటీవీ ఛానల్స్ యొక్క బ్యాక్గ్రౌండ్ కానివ్వండి అన్ని డెవలప్ చేసిన మాన్వి గారు ద డీన్ ఆఫ్ రాఫ్ట్. ఆయన ఈ కోర్సును డెవలప్ చేయడం జరిగింది. నెక్స్ట్ రవిశంకర్ గారు, ఈవెన్ ద సింఫనీ. ఈవెన్ సింఫనీ ఇస్ వన్ ఆఫ్ ద గుడ్ ఫెసిలిటీ ఇన్ రామోజీ ఫిల్మ్ సిటీ. ఈవెన్ జనరల్ గా ఆడియో అండ్ సౌండ్ అనేది ఇట్స్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ ద ఫిల్మ్. సో అటువంటి ఒక ఆడియోని రికార్డ్ చేయాలంటే ఇట్ షుడ్ హావ్ వెరీ గుడ్ సెటప్. సో అటువంటి ఒక సెటప్ ని మనకి ఫిల్మ్ సిటీలో ఉంది, దట్ ఈస్ సింఫనీ. ఈవెన్ హాలీవుడ్ వంటి మూవీస్ కూడా దే విల్ కమ్ డౌన్ హియర్ అండ్ దే విల్ డూ ఆడియో అండ్ సౌండ్ మొత్తం కంపల్సరీ రికార్డింగ్ అక్కడే జరుగుతుంది. ఈవెన్ మీరు ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్ బాహుబలి కూడా ప్రెసెంట్ అక్కడే జరుగుతుంది. సో సౌండ్ అండ్ ఇంజనీరింగ్ సంబంధించిన రవిశంకర్ గారు ద హెడ్ ఆఫ్ సింఫనీ, హీఈస్ వన్ ఆఫ్ ద పర్సన్. నెక్స్ట్ ద గ్రేట్ జట్ల గారు, నెక్స్ట్ కిరణ్మయ్ గారు, సందీప్ పాండే గారు. సో ఇలాగా ఆల్మోస్ట్ 10 people, లెజెండరీ పీపుల్. అటువంటి వాళ్ళు చాలా టైం ని ఈ ప్రోగ్రామ్ కోసం 3 months డెడికేటెడ్ గా కూర్చొని ఒక కరికులం ని డిజైన్ చేసి వాళ్ళని షార్ట్ టర్మ్ లో పర్ఫెక్ట్ గా ట్రైన్ చేయాలి. వీ డోంట్ వాంట్ టు వేస్ట్ 2 years, 3 years ఆఫ్ టైం. జస్ట్ విత్ ఇన్ 6 months అండ్ 1 year టైంలో వాళ్ళు కంప్లీట్ అయిపోవాలి. వాళ్ళు మళ్ళీ ఇండస్ట్రీలోకి వెళ్ళిపోయిన తర్వాత ఏదో అసిస్టెంట్స్ గా ఇలా కాదు, దే హ్యావ్ టు ప్రూవ్ దెమ్సెల్ఫ్. డైరెక్ట్ గా వాళ్ళు కన్విన్స్ చేసుకుని డైరెక్ట్ గా దే కెన్ గెట్ దేర్ ఆపర్చునిటీ. సో అలాగా కరికులం ని ప్రిపేర్ చేయడం జరిగింది. సో ఆ కరికులం నే మేము ప్రెసెంట్ మా స్టూడెంట్స్ కి ఇస్తాం. ఈవెన్ లాస్ట్ టైం వీ విజిటెడ్ ఆల్ ఓవర్ ఇండియా, వీఆర్ డూయింగ్ అవేర్నెస్ క్యాంపెయిన్. వీఎంట్ టు భువనేశ్వర్, కోల్కతా, పాట్నా వీటిలన్నింటికి వెళ్ళాం. సో ఇలాంటి వెళ్ళినప్పుడు వి జస్ట్ మెట్ FTI, సో పూణే ఫిల్మ్ టెలివిజన్. అటువంటి వాళ్ళు కూడా ఈ కరికులం చూసి దే హావ్ అప్రిషియేటెడ్ అస్. సో దే హావ్ అప్రిషియేటెడ్ స్టూడెంట్స్ కి ఇన్ని ఫెసిలిటీస్ ఎక్కడ ఉండవు. జనరల్ గా ఫిల్మ్ స్కూల్ అంటే ఒక చిన్న కెమెరా ఇచ్చేసి ఒక క్లోజ్డ్ రూమ్ లో చూసుకొని దే విల్ ప్రాక్టీస్. కానీ ఇక్కడ ఫిల్మ్ సిటీలో 1666 ఎకరాలు ఉంటాయి. జనరల్ గా చూసుకుంటే ఫర్ ఎగ్జాంపుల్ స్టూడెంట్స్ ప్రాక్టీస్ చేస్తారు. ప్రాక్టీస్ చేయడానికి దే నీడ్ సమ్ రైల్వే స్టేషన్ సెట్ ఆర్ ఎయిర్పోర్ట్ సెట్ కావాలి. సో స్టూడెంట్స్ ఫిల్మ్స్ తీయాలంటే ఇట్స్ హైలీ ఇంపాసిబుల్. దే నీడ్ టు గెట్ పర్మిషన్, ఇట్ ఈస్ హైలీ ఇంపాసిబుల్. కానీ ఫిల్మ్ సిటీలో అటువంటి ఫెసిలిటీస్ ఉన్నాయి. దే కెన్ యూజ్ దోస్ ఫెసిలిటీస్ అండ్ దే కెన్ ప్రూవ్ దెమ్సెల్ఫ్. సో అలాగా ఫెసిలిటీస్ చూసుకున్నా సరే, ఈవెన్ ఒక టీం చూసుకున్నా సరే, అటువంటి టీం యొక్క ఆధ్వర్యంలో ట్రైనింగ్ ఇవ్వటం కానివ్వండి, ఫెసిలిటీస్ కానీ అన్ని బెస్ట్ ఆపర్చునిటీస్. సో స్టూడెంట్స్ కి దిస్ ఇస్ ద బెస్ట్ ఆపర్చునిటీ. ఈవెన్ ఫీజు కూడా అసలు వర్రీ అవ్వాల్సిన అవసరం లేదు. ఇట్ ఈస్ ఇన్ లిమిటెడ్, చాలా లిమిటెడ్ గా మిడిల్ క్లాస్ ఫ్యామిలీ వాళ్ళు కూడా ఎఫర్ట్ చేసే విధంగా ఫీజు ఇవ్వడం జరిగింది. అండ్ అట్ ద సేమ్ టైం ఎవరైతే ఫీమేల్స్ ఇంట్రెస్టెడ్ గా ఉన్నారో వాళ్ళకి మేము ఎంకరేజ్ చేయడానికి వీఆర్ ప్రొవైడింగ్ లోన్ ఫెసిలిటీస్ ఆల్సో. సో ఇన్ని ఫెసిలిటీస్ ఉంటే ఐ డోంట్ థింక్ సో ఆల్ విల్ మిస్యూజ్ దిస్. డెఫినెట్లీ
డెఫినెట్లీ ఐ థింక్ దే విల్ యూజ్ దిస్ ఆపర్చునిటీ. ఓకే రాకేష్ గారు, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్ స్టూడియో. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. ఇది వాళ్ళ కెరియర్ పాయింట్. స్టే ట్యూన్ టు V6 న్యూస్.